బుచ్చి గారు, కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం చాలా రిస్కీ ఫ్యాక్టర్. కొన్ని టైటిల్స్ ముట్టుకోవడం, ఎపిక్ అన్న టైటిల్ ముట్టుకోవడం కూడా అంతే రిస్కీ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. అసలు ఆ టైటిల్ రాసేటప్పుడు మీకు లోపల ఇంటెన్షనల్గా లోపల ఏమనిపించింది? యాప్ట్ అనిపించిందండి. రైట్, ఇట్స్ అబ్సల్యూట్లీ యాప్ట్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్టోరీ, ఆ టైటిల్ మీదనే డిస్కషన్ కూడా ఉంటుంది సినిమాలో. సో జస్టిఫై 100% అవుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ ద డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ గురించి. దాంట్లో ఎపిక్ అనే ఒక లవ్ స్టోరీ ఎపిక్ ఎప్పుడు అవుతుంది అనే డిస్కషన్ కూడా ఉంటుంది. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద రీజన్ ఆదిత్య హాసన్స్ పిఓవి అనేది కూడా నేను ఎందుకు పెట్టినా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ సొసైటీ, ఉమెన్, మ్యారేజ్ సిస్టమ్, లవ్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్. ఇట్స్ అబ్సల్యూట్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ 99% పీపుల్ వుడ్ జస్టిఫై అవుతారు దాంట్లో. 1% ఇంకా ఆబ్వియస్లీ ప్రతి దానికి ఉండేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ ఎప్పుడు ఎపిక్ అవుతుంది? సినిమాలు చెప్పినా అండి అదే స్పెషల్గా. అండ్ ఐ కాంట్ రివీల్ దట్ రైట్ నౌ, బట్ మీరు 100% సినిమాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం దాని గురించి. పోనీ మీరు చూసిన ఎపిక్ లవ్ స్టోరీలు ఏంటి? నాదే. ఈ సినిమాలో కడలి అని పేరు పెట్టడానికి, ఆదిత్య అని పేరు పెట్టడానికి ఏదైనా ఉపమానాలలాగా ఏమైనా తీసుకున్నారా? అంటే దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఓన్ లవ్ స్టోరీ అండి. ఇట్ వాజ్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. 90s నుంచి కాలే తమ్ముడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు యూకే పోయిన తర్వాత, యూఎస్ పోయిన తర్వాత చాలామందికి ఎట్లా ఉంటుందంటే, యూకే పోయి మేము పార్ట్ టైం చేసి ఎంత కష్టపడ్డారు, అక్కడ అదంతా జోక్లు వేస్తుంటారు, అక్కడ పోయి స్టూడెంట్స్ పైన అదంతా అయిపోయింది. ఇంకా అక్కడ కూడా చాలా లవ్ స్టోరీస్ జరుగుతాయి బేసికలీ. అక్కడ ఉండే దాని మీద ఎవరు ఫోకస్ చేయలేం. ఎంతసేపు ఉన్న యూఎస్కి అయినా యూకే అయినా స్టూడెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు జోక్లు వేసేసుకుంటారు. మా పార్ట్ టైం గురించి, ఎవ్రీథింగ్, అసైన్మెంట్స్ గురించి, జాబ్ గురించి, కష్టాల గురించి, వీసా ఎక్స్టెన్షన్ గురించి, అది వ్లాగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఎక్స్పోజర్ వచ్చేసింది. ఐ రియలీ డోంట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ love stories which happen abroad, but how is it related to India also, Indian students also? So అక్కడ కూడా వాళ్ళు యూకే యూఎస్ పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లవ్ స్టోరీ 100% ఉంటుంది. అది ఎట్లా దాంట్లో మోస్ట్ రిలేటబుల్గా ఎట్లా రాయొచ్చు అని చెప్పి రాసిన. అండ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో మీరు అడిగిన పేరు కదా, పేరుకి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఇట్ ఈస్ పేరు పెట్టలేను కాబట్టి, సో